ప్రభుత్వ భూములలో ఎవరైతే ఇండ్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళ దగ్గర ఇప్పుడు మళ్ళీ కొంత వసూలు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇల్లే ఉందట అందులో. అంటే ఎంత విచిత్రం అంటే నేను ఇంకా అదే అడగబోతున్నాను. అంటే సీఎం ఇల్లే నిషేధిత జాబితాలో ఉంది అని మంత్రి అంటున్నాడు. సీఎం ఇల్లు నిషేధిత జాబితాలో ఉంది, సీఎం తమ్ముడి ఇల్లు FTL లో ఉంది. ఇట్లా ఇప్పుడు రంగనాథ్ గారిది కూడా FTL లో ఉన్నదని చెప్తారు. అది నిజమేంతో అబద్ధమేంతో అది ప్రభుత్వ రికార్డ్స్ చెప్పాలి. ఇట్లా చాలా ప్రాపర్టీస్ని కష్టార్జితంతో కొనుక్కున్నటువంటి ప్రాపర్టీస్ని ఇవాళ నువ్వు ప్రభుత్వ భూమి అంటే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి న్యాయం ఎన్ని సంవత్సరాలకు ఎంత కాలం జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఎంత కాలంలో ఒక కాల పరిమితి పెట్టలేదు ఈయన. ఈ గడువులోపు చెప్పలేదు. 2 రోజులలో క్లియర్ ఎట్లయితే అండి. రైట్. ఇప్పుడు కలెక్టర్ నీకు సంతకం పెట్టడానికి ఆయనకు టైం సరిపోదు. అవును. ఇవాళ నేను ఆయనకు రిక్వెస్ట్ చేసి, సార్ మీ ఆఫీస్ ముందు చాలా మంది బాధితులు ఉన్నారు, నాకు ఫోన్ చేస్తున్నారు, కొంచెం మీ టేబుల్ పైన ఉందంటే సార్ అంటే ఆయన ఇప్పుడు సంతకాలు పెట్టి ఇప్పుడు ఒక 20 NOCలను బయటికి పంపించండి. ఓకే. ఆ 20 NOCలలో ఇప్పుడు బాధితులే ఉన్నాయో కూడా లేవో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ప్రవీణ్ గారు నిన్న మంత్రి చేసిన వ్యాఖ్యలు ఒక్కొక్కటి దానిపై మీరు వివరణ ఇవ్వండి. తమ పట్టా ప్రైవేటు భూములు నిషేధిత జాబితాలో చేరాయని, రిజిస్ట్రేషన్లు జరగడం లేదని చాలా మంది తనకు చెప్తున్నారు. హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఇవి ఎక్కువ ఉన్నాయి. అధికారులు తప్పిదం కారణంగా ఈ సమస్య ఏర్పడింది. ప్రైవేటు భూములు సైతం నిషేధిత జాబితాలో చేరాయి అని ఆయన అంటున్నాడు. అలాగే గత జీవోలు ఉత్తర్వులు పట్టించుకోకుండా నిషేధిత జాబితాను రూపొందించారని చెప్తున్నాడు. అంటే ఆయన చెప్తున్నవన్నీ కూడా ప్రభుత్వం వైపు నుంచి తప్పు జరిగింది అనేది చెప్తున్నాడు. అవును. కానీ ఇప్పుడేమో తప్పులు సరిదిద్దుకోవడానికి బాధితులు మీరు అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు. ప్రభుత్వం చేసిన తప్పుకు ఇప్పుడు బాధితులు దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు వెరిఫికేషన్ కావాలి. వెరిఫికేషన్ అయ్యి అది ULCలో ఉందా లేకపోతే ప్రైవేట్ ల్యాండా ఇంకేదో అని తెలియాలి. ఒకవేళ ULCలో ఉంటే నువ్వు జీవో తీసుకురావాలి. నువ్వు జీవో తీసుకొచ్చి గజానికి ఇంత తీసుకొని రెగ్యులరైజ్ చేయాలి. అంటే ఇది ఎంత పెద్ద ప్రాసెస్. పోనీ ఇప్పుడు నువ్వు జీవో తీసుకొస్తావు, నువ్వు జీవో తీసుకురాగానే నేను రెగ్యులరైజ్ చేసుకోవడానికి నా దగ్గర డబ్బులు ఉండాలి కదా. ఇది ఆటవిక న్యాయం అండి. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు గడిచిన స్టార్టింగ్ లో ఒక పదం వాడారు. అంటే కత్తితో పొడిచి హాస్పిటల్లోకి వైద్యానికి నేను ఖర్చులు ఇస్తాను, ఖర్చులకు నేను ఇస్తాను. ఖర్చులు ఇవ్వట్లేదు ఇక్కడ. అది కూడా లేదు. నువ్వే భరించాలి. వైద్యం చేసుకో అంటున్నాడు. నువ్వు తిరుగు ఇక నువ్వు వైద్యం చేసుకో, హాస్పిటల్ పోయి నువ్వు ట్రీట్మెంట్ చేసుకో. పొరపాటు అయితే అయింది, పొరపాటు చేసిన, నేను కత్తితోటి పొడిచిన, కానీ నువ్వే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. నేను చెయ్యను. ఓకే. అంటే ఇప్పుడు నేనైతే నీ ప్రైవేట్ ఆస్తి అయినా ప్రభుత్వ ఆస్తి అయినా నిషేధిత జాబితాలో పెట్టినా నువ్వు దరఖాస్తు చేసుకో. నువ్వు దరఖాస్తు చేసుకొని ఆ తర్వాత అది ఒకవేళ నీకు ULCలో ఉందా లేదా అని తెలిసినప్పుడు మేము NOC ఇచ్చినప్పుడు నువ్వు అమ్ముకో. అప్పటిదాకా నువ్వు అమ్ముకోవడానికి వీల్లేదు. నీ బిడ్డ పెళ్లి ఉండని, నీకు వైద్య ఖర్చులు అవసరం ఉండని, నీకు పిల్లల చదువుల ఖర్చులు అవసరం ఉండని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయమని స్పష్టంగా ప్రభుత్వం చెప్తుంది. ఓకే. అంటే ప్రవీణ్ గారు ఇంకో మాట అన్నాడు ఆయన. గత జీవోలు ఉత్తర్వులు పట్టించుకోకుండా నిషేధిత జాబితా రూపొందించారు. పాత జీవోలను వెబ్సైట్లో పెట్టకపోవడంతో ఆ భూములన్నీ ప్రభుత్వ భూములుగా చూపుతున్నట్టుగా చెప్తున్నారు. ఆ తప్పును సవరిస్తామంటున్నారు. ఆ జీవోలు ఎక్కడ దొరకాలి? ఆ జీవోలు